నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి పావన కార్తీక శుభయోగం శీర్షికన కార్తీక మాసంలో వచ్చే ఆఖరి సోమవారం సందర్భంగా ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో, అలాగే కార్తీక మాసంలో ఎటువంటి విధులు నిర్వహిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. పరమేశ్వరుడికి ఎంతో ప్రీతిపాత్రమైన కార్తీక మాసంలో ఆఖరి సోమవారం సందర్భంగా ఉదయం పూట శివపూజ, శివాభిషేకం చేసుకోవాలి. ప్రదోష కాలంలో పరమేశ్వరుడికి దర్భలు కలిపిన జలాలతో అభిషేకం చేసి జిల్లేడు పూలతో పూజ చేయాలి. శివాలయానికి వెళ్ళి శివాలయంలో చండీ ప్రదక్షిణ చేయాలి. శివాలయ ప్రాంగణంలో కొబ్బరి నూనెతో దీపాన్ని వెలిగించాలి. శివాలయంలో పరమేశ్వరుడికి ఇచ్చేటటువంటి నందిహారతి, నాగహారతి, సర్పహారతి ఈ హారతులన్నీ దర్శనం చేసుకోవాలి. శివాలయ ప్రాంగణంలో దీపదానం చేసుకోవాలి. ఈ ప్రత్యేకమైనటువంటి విధులు కార్తీక సోమవారం సందర్భంగా పాటించాలి. అన్నిటికంటే ముఖ్యమైనది నక్తవ్రతం. నక్తం ఉండలేని వాళ్ళు ఛాయా నక్తం కూడా ఉండవచ్చు. అంటే సాయంకాలం 4:30 వరకు సూర్యుడు అస్తమించడం ప్రారంభించే వరకు ఉపవాసం ఉన్న ఈ ఛాయా నక్తం వల్ల కూడా శివానుగ్రహానికి సులభంగా పాత్రులు కావచ్చు. అలాగే కార్తీక మాసం ఆఖరి సోమవారం సందర్భంగా ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః అనే మంత్రం చదువుకుంటూ శివాభిషేకం చేస్తే శివానుగ్రహానికి సులభంగా పాత్రులు కావచ్చు. అలాగే కార్తీక మాసంలో కొన్ని ప్రత్యేకమైన విధులు తప్పకుండా పాటించాలి. వాటిలో దానానికి చాలా ప్రాధాన్యత ఉంది. కన్యాదానం, తులాస్నానం, శిష్టపుత్రోపనయనం, విద్యా వస్త్రాన్న దానాన్ని ఊర్జేశస్తాని భూపతే అని నారద మహర్షి పృథు చక్రవర్తికి వివరించాడు. అంటే కార్తీక మాసంలో విద్యాదానం చాలా గొప్పది, వస్త్రదానం చాలా గొప్పది. కాబట్టి కార్తీక మాసంలో ఎవరికైనా విద్యాదానం చేస్తే దానివల్ల విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే బ్రహ్మాంశక సముద్భూతే పాలాసేయస్తు భోజనం కుర్యాత్ కార్తీక మాసేతు విష్ణులోకం సగచ్చతి అని స్కాందపురాణం వైష్ణవ ఖండంలో ఒక శ్లోకం చెప్పారు. అంటే కార్తీక మాసంలో తప్పకుండా మోదుగ చెట్టు ఆకులతో కుట్టిన విస్తరిలో ఒక్కసారైనా ఆహారాన్ని స్వీకరించాలి. ఎందుకంటే బ్రహ్మాంశక సముద్భూతే పాలాసేయస్తు భోజనం, సాక్షాత్తు బ్రహ్మదేవుడి అంశస్వరూపంగా మోదుగ చెట్టు ఆవిర్భవించింది. అందువల్ల మోదుగ చెట్టు ఆకులతో కుట్టిన విస్తరిలో కార్తీక మాసంలో ఆహారాన్ని స్వీకరిస్తే కుర్యాత్ కార్తీక మాసేతు విష్ణులోకం సగచ్చతి, వాళ్ళకి తప్పకుండా విష్ణులోకం సిద్ధిస్తుందని ఈ శ్లోకం మనకు తెలియజేస్తోంది. కాబట్టి కార్తీక సోమవారం శివానుగ్రహం పొందటానికి ఈ విధులు పాటించడంతో పాటుగా మోదుగ చెట్టు ఆకులతో కుట్టిన విస్తరిలో ఆహారం స్వీకరిస్తే విష్ణువు అనుగ్రహం కూడా కలుగుతుంది. శివకేశవులు ఇద్దరి అనుగ్రహానికి సులభంగా పాత్రులు కావచ్చు. అదేవిధంగా పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో జాగరణ చేయటం ద్వారా కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. జాగరణ చేస్తూ కార్తీక సోమవారం శివనామస్మరణ చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. మొదటి జాము వరకు జాగరణ చేయాలి. జాగరణ చేసే సమయంలో వాయిద్యాలు మోగించినట్లయితే సహస్ర వాజపేయి యజ్ఞాలు చేసిన ఫలితం కలుగుతుందని స్కాందపురాణం వైష్ణవ ఖండంలో చెప్పారు. వాజపేయి యజ్ఞాలు అంటే చాలా శక్తివంతమైనటువంటి యజ్ఞాలు. అలాంటివి 1000 యజ్ఞాలు చేసిన ఫలితం కలగాలంటే కార్తీక మాసంలో అందులోనూ సోమవారం మొదటి జాము వరకు జాగరణ చేస్తూ కొన్ని వాయిద్యాలు మోగించాలి. అలా చేస్తే పరమేశ్వరుడి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రులు కావచ్చు. అలాగే కార్తీక సోమవారం సందర్భంగా శివలింగం దానం ఇచ్చినా, విభూతి పండు దానం ఇచ్చినా, శివస్తోత్రాలు ఉన్న పుస్తకాలు దానం ఇచ్చినా కూడా శివానుగ్రహానికి పాత్రులై సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. కార్తీక మాసంలో వచ్చే ఆఖరి సోమవారం సందర్భంగా ఈ విధులు పాటించి శివకేశవులిద్దరి అనుగ్రహానికి సులభంగా పాత్రులు కండి. రేపటి పావన కార్తీక శుభయోగం శీర్షికన కార్తీక బహుళ ఏకాదశి, ఉత్పన్న ఏకాదశి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, ఉత్పన్న ఏకాదశికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటో పరిశీలిద్దాం. నమస్కారం. సర్వశస్త్రాస్త్ర విద్వాంసం సర్వ వేదార్థపారగం జయనం సర్వభూతానాం త్వాం వదిష్యంతి మానవాహ. నువ్వు సర్వశాస్త్రములు తెలిసిన వాడివని, సర్వశస్త్ర అస్త్ర విద్వాంసుడివని, అదేవిధంగా సర్వభూతములు జయిస్తావని సత్కీర్తిని పొందుతావు అని చెప్తూ మరొక ప్రత్యేకమైన ఆయుధం ఇచ్చాడు. ఈ అవతారం చాలా ముఖ్యమది.
రత్నత్సరం కరాళంచ కరవాలం మహాప్రభం గురుభారాయ పృథివ్యా భారసాధనం. ఇప్పుడు నీకు ఒక ఖడ్గాన్ని ఇస్తున్నాను. ఈ ఖడ్గం ఎలాంటిదంటే రత్నమయమైన పిడికిలి కలిగి ఉంటుంది. అతి పొడవైనటువంటి ఖడ్గం ఇది. ఇదే కరవాలం. ఇది ఈ అవతారం ఇది ప్రధానం. రామావతారంలో కోదండం ఎలాగో ఈ అవతారంలో నందకం అలాగంత ప్రధానమైంది. ఇక్కడ స్వామి యొక్క ఖడ్గం పేరు నందకం. ఆ నందకం అనే ఖడ్గం ఇక్కడ దీన్ని ఇస్తున్నాను తీసుకో అని ఇచ్చాడు. పైగా దీనితో భూమి యొక్క భారాన్ని తొలగించు అని చెప్పి ఆ ఖడ్గాన్ని ఇచ్చాడు. ఈ ఖడ్గంతో ఉన్న కల్కిని మనం ధ్యానిస్తాం. ఇప్పుడు పట్టుకున్న గుర్రంపై ఉన్నవాడు, భుజం మీద చిలుకు ఉన్నటువంటి వాడు, చేతిలో ఖడ్గం పట్టుకున్నటువంటి వాడు, సర్వశస్త్ర అస్త్రవేత్త సర్వవేదార్థపారగుడు అయినటువంటి జ్ఞానస్వరూపుడిని కల్కికి నమస్కారం. అందుకే మ్లేచ్ఛ నివహ నిధనే కలయసి కరవాలం ధూమకేతుమివ కిమపి కరాళం కేశవా ధృత కల్కి శరీర జయ జగదీశ హరే కృష్ణ జయ జగదీశ హరే అని జయదేవుడు కీర్తన చేశారండి. ఇక్కడ మ్లేచ్ఛ నివహ నిధనే కలయసి కరవాలం. ఎలా వస్తావంటే ఒక ధూమకేతువులా వస్తావు. ధూమకేతుమివ కిమపి కరాళం కేశవ ధృత కల్కి శరీర జయ జగదీశ హరే కృష్ణ జయ జగదీశ హరే. మా జయదేవుడికి 10 అవతారాలు కృష్ణుడెత్తినవే. 10లో ఒకటి కాదు కృష్ణుడు. కృష్ణుడు 10 అయ్యాడు. 10 కలిపితే కృష్ణుడు. అది తెలుసుకోవాల్సింది. అందుకే ఆ కృష్ణ పరమాత్మనే ఈ విధంగా భావించాడు. ఇది తద్వచ ఆశ్రుత్య నమస్కృత్య మహేశ్వరం శంభల గ్రామ మగవత్ తురగేణ త్వరాన్విత. వెంటనే ఆ తురగంతో మహావేగంగా శంభల గ్రామానికి చేరుకున్నాడు. ఆ మహేంద్ర పర్వతంలో గురు ఆశ్రమం దగ్గర నుంచి పరశురాముని యొక్క ఆజ్ఞ తీసుకుని శివానుగ్రహం పొందినవాడి తిరిగి పితరం మాతరం భ్రాతృన్ నమస్కృత్య యథావిధి సర్వం తద్వర్ణయామాస జామదగ్నియస్య భాషితం శివస్య వరదానంచ. తల్లిదండ్రులకు నమస్కారం చేసి తనకు పరశురాముడు ఏ విధంగా విద్యను నేర్పాడు, ఆయన దక్షిణ కోరుకుంటే ఏం చెప్పాడో చెప్పి ఆ తర్వాత శివుడిచ్చిన వరముల గురించి చెప్పగానే తల్లిదండ్రులు చాలా సంతోషించారు. కల్కి పరమ తేజస్వి జ్ఞాతిభ్యోప్యవదన్ముద. బంధువులందరూ చాలా సంతోషించి బంధువుల పేర్లలో గార్గ్య భార్గ్య విశాలాద్యా తర్చుత్వా నందితా స్థితా వాళ్ళందరూ సంతోషించారు. శంభల గ్రామం అంతా ఈ వార్త చెప్పుకుంటున్నారు. అప్పుడు విశాఖయూప భూపాలుడు, విశాఖయూపుడు అనేటువంటి రాజు పాలించేటటువంటి రాజ్యంలో శంభల గ్రామం. ఆయన ఈ వార్త తెలుసుకున్నాడు. కలిని నిగ్రహించడం కోసం కల్కి ఉద్భవించాడని. చిత్రం ఏంటంటే ఆయన రాజ్యంలోని గ్రామంలో ఈయన ఉద్భవించడం వల్ల ఆ రాజ్యం కూడా బాగుందిట. ఆ రాజులు కూడా అద్భుతమైనటువంటి ధార్మిక ప్రవృత్తి వృద్ధి చెందింది. కొంత ఉంది కనుకనే స్వామి అక్కడ వచ్చాడు. ఇప్పుడు అతనికి కూడా మాహిష్మత్యాన్ నిజపురే యాగదాన తపోవ్రతాన్, అలాగే యాగము దానము తపస్సు వీటి ప్రవర్తింపజేస్తున్నటువంటి సుక్షత్రియుడైన విశాఖయూపుడు తన రాజ్యంలో ఉన్న సర్వవర్ణముల వారిని క్షేమంగా చూసుకుంటూ పాలన చేస్తున్నాడు. ఇక్కడ చెప్పేటప్పుడు సనాతన ధర్మంలో 4 వర్ణములు కలిపి సనాతన ధర్మం, ఏదో ఒకటి కాదు, 4 వర్ణముల వారు క్షేమంగా ఉండాలని సనాతన ధర్మంలో ప్రతి క్రతువు యొక్క సంకల్పం, ప్రతి క్రతువు యొక్క ఫలదానం అని. బ్రాహ్మణాన్ క్షత్రియాన్ వైశ్యాన్ శూద్రాన్ హరే ప్రియాన్ స్వధర్మ నిరతాన్ దృష్ట్వా. అంతేకాదు కల్కి యొక్క ప్రభావం చేత, కల్కి ఆవిర్భావం చేత తన రాజ్యముల అందరూ కూడాను స్వధర్మ నిరతులై హరికి ప్రియులై ఉన్న కారణాన్ని చూసి ధర్మిష్ఠో భూత్ నృపస్వయం, ఆయన ధర్మిష్ఠుడుగా ఉంటూ ప్రజాపాల శుద్ధమన ప్రాదుర్భావాత్ శ్రియపతే, ఆయన చక్కగా ప్రజాపాలన చేస్తున్నవాడి తన రాజ్యంలో లోభము అసత్యము మొదలైన దోషములు లేకపోవడం చూశాడు. అంతా సుభిక్షంగా ఏ కృతయుగమా ఉన్నట్టుందిట. ఆ విధంగా కలియుగాంతంలో ఆ ప్రాంతం అలా ఉన్నది. ఇది తెలుసుకుని భగవానుడు అవతరించాడన్న వార్త తెలుసుకుని ఆయన దర్శించాలని బయలుదేరి వెళుతున్నాడు. ఆ సమయంలో అనుకున్నట్టు కల్కి విశాఖయూపుని చూడాలి అని ఆయన అనుకున్నాడు కనుక నీ వెళుతున్నాడు. మనం భగవంతుని దర్శిస్తామని కాదు, భగవంతుని అనుకుంటే కానీ దర్శించడం. అలాగే విశాఖయూప భూపాల ప్రాయాత్ సాధుజన ప్రియ కల్కిం ద్రష్టుం హరేరంశం ఆవిర్భూతంచ సంభలే. అక్కడికి వెళ్ళాడు. వెళ్ళేటప్పటికీ కల్కి ఎలా శోభిల్లుతున్నాడంటే పరివారంతో ఉన్నాడు. పరివారంతో ఉన్న కల్కిని మనస్సులో ధ్యానించడానికి అవకాశమయ్యే వర్ణన చెప్తున్నారు ఇక్కడ. కవిం ప్రాజ్ఞం సుమంతుంచ పురస్కృత్య మహాప్రభం గార్గ్య భార్గ్య విశాలైశ్చ జ్ఞాతిభి పరివారితం విశాఖయూపో దదృశే చంద్రం తారాగణైరివా. ఆయన వచ్చేటప్పటికీ అన్నదమ్ములతో బంధువులతో కూడి మాట్లాడుతున్న కల్కిని చూశాడు. నక్షత్ర సమూహ మధ్యంలో చంద్రుల్లా ఉన్న కల్కిని చూసి నమస్కారం చేశాడు. పైగా ఆ సమయంలో
ఆ ప్రక్కన అశ్వం చూశాడు. ఆ అశ్వం ఉచ్చైశ్రవంలా ఉంది అన్నాడు. ఇక్కడ ఉచ్చైశ్రవం అంటే క్షీరసాగర మదనంలో పుట్టినటువంటి గుర్రం అలా కనబడుతుంది ఇక్కడ. వెంటనే సాష్టాంగ నమస్కారం చేయగానే కల్కి దయ్యతో అతన్ని చూశాడు. ఇక్కడ కల్కి యొక్క చూపు పడగానే మహానందాన్ని అనుభవించాడు. ఇక్కడ కల్కే రాలోకనాథ్ సజ్జగ పూర్ణాత్మ వైష్ణవో భవత్ అని చూపు మాత్రం చేతనే పూర్ణాత్ముడై వైష్ణవుడైపోయాడు ఇతరు అన్నాడు. ఇక్కడ వైష్ణవుడయ్యాడు అంటే సర్వం విష్ణుమయమనే అనుభూతిని పొందాడు అని అర్థం. ఇక్కడ ఆ విధంగా సంతోషించి స్వామికి నమస్కారం చేసి, మీరు ఏది చెప్తే అది చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను, అంటే మీరు ఏది ఆజ్ఞాపిస్తే దాన్ని అనుసరించి కార్యం నడపడానికి సిద్ధంగా ఉన్నాను, కనుక మిమ్మల్ని ఆశ్రయించండి, నన్ను ఉద్ధరించండి అంటే ఒక్క వాక్యంలో చెప్తున్నాడు ఆయన తన గురించి. మమాంశాన్ కలివిభ్రష్టానిత మజ్జన్మ సంగతాన్ రాజుషిజాశ్వమేధాభ్యాం మాం యజస్వ సమాహిత. నువ్వు నా అంశలే అయినటువంటి యజ్ఞములు ఏవైతే ఉన్నాయంటే నా స్వరూపములైన యజ్ఞములు అయితే ఉన్నాయో వాటిని లోకక్షేమం కోసం ఆచరిస్తూ ఉండు. నేను అహమేవ పరోలోకో ధర్మశ్చాహం సనాతన. అహమేవ ఎప్పుడు బోధలో ఇది పెద్ద మహావాక్యం అండి. అహమేవాసమేవాగ్రే అని భాగవతంలో చతుశ్లోకిలో మొదటి వాక్యం. అలాంటి వాక్యాలే. అహమేవ నేనే ఉన్నది, ఇంకోటి లేదు. ఆ నేనే సనాతన ధర్మంలో రూపంలో ఉన్నటువంటి వాడిని. కాలస్వభావ సంస్కార కర్మానుగతయో మమ. కాలస్వభావ సంస్కారములను అనుసరించి కర్మలు వాటి ఫలాలు నడుస్తూ ఉంటాయి. తర్వాత కొంతకాలానికి సోమసూర్యవంశంలో పుట్టిన దేవాపి మరువు అనేటువంటి ఇద్దరు చక్రవర్తుల్ని నేను స్థాపన చేసి కృతయుగాన్ని ప్రతిష్ఠిస్తాను, అందుకు నేను అవతరించాను. నారాయణాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ. శ్రీ కార్తీక దామోదరాయ నమ. ఈరోజు అత్యంత ప్రీతికరమైనటువంటి సోమవారం, 4వ సోమవారం కార్తీక మాసంలో. సూర్యోదయ పూర్వమే ఇంటి వద్ద స్నానం చేసేవాళ్ళు కృష్ణ, కావేరి, గంగా, యమున, సరస్వతి అని చెప్పేసి ఎవరి గోత్రనామాలు వాళ్ళు సంకల్పం చెప్పుకొని పవిత్ర స్నానం ఆచరించాలి. నదీ తీర ప్రాంతంలో కూడా స్నానానికి వెళ్ళినప్పుడు అక్కడ కూడాను గోత్రనామాలు చెప్పుకొని నదీమ తల్లికి నమస్కారం చేస్తూ ఏటవాలుగా నిలబడి చక్కగా పవిత్రవంతమైన కార్తీక మాసరీత్యా కార్తీక దామోదరాయ నమః అంటూ పవిత్ర స్నానాన్ని ఆచరించి ఒడ్డుకు 3 దోసెళ్ల నీరు చల్లి నమస్కారం చేసి యక్షతర్పణం చేసి, అంటే కట్టుకున్నటువంటి తడి బట్టలను పిండితే యక్షతర్పణం అంటారు. అలా చేసిన పిదప పొడి వస్త్రంతో శరీరాన్ని తుడుచుకొని విభూది ధారణ చేసి రుద్రాక్షమాల ధరించి సూర్యభగవానికి అర్ఘ్యప్రదానం ఇవ్వాలి ఈ కార్తీక సోమవారం నాడు. ఇలా చేసిన పిదప నుదుట ఆ యొక్క పరమేశ్వర అనుగ్రహరీత్యా ఆగామి సంచిత ప్రారబ్ధ కర్మల్ని తొలగించే విభూది ధారణతో దేదీప్యవంతమైనటువంటి కుంకుమ బొట్టుతో మరేడు దళాలను చేతిలో పట్టుకొని నీటిని పవిత్రవంతంగా భావన చేస్తూ పరమేశ్వరునికి అభిషేకార్చన ఆచరించాలి. మారేడు చెట్టు చుట్టూ ప్రదక్షిణం చేసి ఆ చెట్టుకు నీళ్లు పోసినా కూడాను తప్పనిసరిగా అభిషేకం చేసిన ఫలితం వస్తుంది అంటోంది శివమహాపురాణం. శివాలయ దర్శనం చేసుకొని అక్కడ గాలిగోపురం వద్ద ఆ ధ్వజస్తంభం దగ్గర నువ్వుల నూనెతో దీపాలంకరణ చేయాలి. అంటే దీపాలు వెలిగించాలి. మనసు నిండా పరమేశ్వరుణ్ణి తలుచుకుంటూ రోజంతా ఉపవాసం ఉండి
తోచిన చందంగా పేదలకు దానం ఇవ్వాలి. చలికాలం కాబట్టి వస్త్రదానం కూడాను అద్వితీయమైన ప్రభావాన్ని ఇస్తుంది. కార్తీక మాసంలో కొబ్బరి బోండం వేద పండితునికి దానంగా ఇచ్చి నమస్కారం చేస్తే చాలండి. ఆరోగ్యప్రదమైనటువంటి జీవన విధానాన్ని పరమేశ్వరుడు మనకు ప్రసాదిస్తాడనే శాస్త్రం. శ్రీ కార్తీక దామోదరాయ నమః. सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्. सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्. మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ సంభవే అమృతేశాయ సర్వాయ మహాదేవాయ తే నమః. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం కృష్ణపక్షం సోమవారం. సూర్యోదయం 6:30 సూర్యాస్తమయం 5:36. తిథి దశమి రాత్రి 1:01 వరకు. నక్షత్రం ఉత్తర రాత్రి 1:23 వరకు. వర్జం శేషవర్జంగా మిగిలింది ఉదయం 8:13 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:25 నుంచి 1:10 వరకు. దుర్ముహూర్తం మరల మధ్యాహ్నం 2:38 నుంచి 3:23 వరకు. అమృతకాలం సాయంకాలం 5:15 నుంచి 7:04 వరకు. రాహుకాలం సోమవారం కాబట్టి ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు. అష్టకవర్గు రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 11 గంటలకి. నేటి విశేషం కార్తీక సోమవారం. సామాన్యంగా ఈ కార్తీక సోమవారం రోజున నక్తం చేయడం అనేటువంటిది చాలామంది చేస్తారు. మాసమంతా చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు, కానీ కనీసపక్షం సోమవారం అయినా చేస్తుంటారు. ఎందుకంటే కార్తీక సోమవారం అనేది చాలా పవిత్రమైన దివసంగా మనం భావిస్తూ ఉంటాం. అందుకని సాయంకాలం వరకు శివారాధన చేసుకోవడం, సూర్యాస్తమయం తర్వాత ప్రదోష సమయం గడిచేంత వరకు శివారాధన పూర్తి చేసుకుని తరువాత ఫలహారం చేయడం అనేటువంటిది ప్రత్యేకత. విశేషించి రేపు ఏకాదశి కావడం వల్ల, ఇవాళ దశమి కావడం వల్ల రేపటి వ్రతానికి అంగంగా ఈరోజు ఒకపూట భోజనం చేయాలి. నక్తవ్రతం చేసినా పర్వాలేదు, లేదా ఏకభుక్తం చేసేటువంటి వాడు మధ్యాహ్నం భోజనం చేస్తే రాత్రి పలహారం మాత్రమే చేయాలి, చేయకుండా ఉన్నా ఇబ్బంది ఏం లేదు. ఈ విధంగా ఏకాదశి వ్రతానికి అంగంగా చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా పూర్తి చేసుకోవాలి. నేటి ఆణిముత్యాలు. విల్లు వంగితే కానీ బాణం ముందుకు దూసుకుపోదు, అలాగే మానవుడు ఒళ్ళు వంచితే కానీ జీవితం ముందుకు సాగదు. కాళేశ్వర నివాసో వా కాళేశ్వర నిరీక్షణం కాళేశ్వరస్య స్మరణం సర్వపాప ప్రణాశనం. కాళేశ్వర క్షేత్రాన్ని సందర్శించిన, స్మరించిన, స్వామిని దర్శించిన, సేవించిన సకల పాపరాశులు నశించి దీర్ఘ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో తొలతూగుతారని కాళేశ్వర యాత్రాఫలం వివరిస్తోంది. కాళేశ్వరం, ద్రాక్షారామం, శ్రీశైలం క్షేత్రాల మధ్య ఉన్న పవిత్ర భూమిని త్రిలింగ దేశంగా పురాణాలు అభివర్ణించాయి. త్రిలింగ క్షేత్రాలలో ఒకటిగా అలరారుతోన్న ఈ కాళేశ్వర క్షేత్రంలో ఒకే పానవట్టంపై 2 శివలింగాకృతులు నెలకొనటం ఈ క్షేత్ర విశిష్టత. కాళేశ్వర ముక్తీశ్వర స్వామివారి ఆలయానికి దక్షిణంగా అర్ధచంద్రాకారంగా గోదావరి ప్రవహిస్తోంది. ఆ అర్ధచంద్రాకృతి మధ్యలో ఈ ఆలయం నెలకొని ఉంటుంది. ప్రాణహితగా ఖ్యాతి పొందిన పెన్గంగ,
అంతర్వాహిని సరస్వతి, గోదావరి నదీ జలాల గలల సిరులతో ఈ క్షేత్రం శోభిల్లుతోంది. ఈ క్షేత్ర వైశిష్ట్యం, మహిమా వైభవాల్ని స్కాంద పురాణంలోని కాళేశ్వర ఖండంలో సూత మహర్షి సౌనకాది మహామునులకు వివరించాడు. విలక్షణ శిల్పకళా శోభితంగా ఉన్న గర్భాలయంలో పానవట్టంపై కాళేశ్వరలింగం, ముక్తీశ్వరలింగం ప్రకటితమవుతాయి. ముక్తీశ్వరలింగానికి శీర్ష భాగంలో 2 నాసికా రంధ్రాలు ఉండటం విశేషం. ఎన్ని కలశాలతో స్వామికి అభిషేకం చేసినా ఆ నాసికా రంధ్రం ద్వారా ఆ నీరు ఎక్కడికి వెళుతుందో ఇప్పటికీ అంతుపట్టదు. ఆ పవిత్ర జలం అంతర్వాహిని ప్రవహించే సరస్వతీ నదీ రూపంలో గోదావరి, ప్రాణహిత నదుల సంగమంలో సమ్మిళితమవుతుందంటారు. అందుకే ఈ క్షేత్రం గోదావరి, ప్రాణహిత, సరస్వతీ నదుల త్రివేణి సంగమ క్షేత్రమయ్యింది. కాకతీయ ప్రతాప రుద్రుడు ముక్తీశ్వరుణ్ణి పూజించి బంగారంతో తులాభారం చేసి ఈ క్షేత్రంలోనే ఆ బంగారాన్ని దానం చేసినట్లు క్రీస్తుశకము 1250 విశ్వేశ్వర శాసనం వెల్లడిస్తోంది. కాకతీయుల శివభక్తికి, శిల్పకళా వైభవానికి ఈ కాళేశ్వర క్షేత్రం ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తోంది. జగద్గురువు ఆదిశంకరాచార్యులు ఈ క్షేత్రాన్ని దర్శించి కొన్నాళ్లు ఇక్కడ తపస్సు చేసుకున్నట్లుగా చెబుతారు. పురాణ చారిత్రక ప్రశస్తితో ఈ దివ్య శైవక్షేత్రం వర్ధిల్లుతోంది. కాళేశ్వర క్షేత్రానికి సంబంధించి ఎన్నో పురాణ గాథలు ప్రచారంలో ఉన్నాయి. గంగా, గోదావరి నదులలో ఎవరు తీర్థరాజమనే విషయంలో వివాదం ఏర్పడింది. గోదావరి శివుడి గూర్చి తపస్సు చేయగా శివుడు ప్రత్యక్షమై గోదావరి కోరిక మేరకు కాళేశ్వర క్షేత్రంలో వెలసి గోదావరి నదిలో స్నానమాచరించి ముక్తీశ్వర రూపంలో ఉన్న సదాశివుణ్ణి దర్శిస్తే ముక్తి కలుగుతుందని అభయమిచ్చాడంటారు. గోదావరి కోరిక మేరకు కైలాసవాసుడు కాళేశ్వర క్షేత్రంలో ముక్తీశ్వరునిగా సకల భక్తులకు ముక్తిని ప్రసాదించటంతో పాపాత్ములెవరూ యమలోకానికి రావటం పూర్తిగా తగ్గిపోయింది. దాంతో సమవర్తి యమధర్మరాజు శివతపస్సు చేయగా శివుడు ప్రత్యక్షమయ్యాడు. తరుణోపాయాన్ని విశదపరిచాడు. ముక్తీశ్వరలింగం పక్కనే కాలుడు అనగా యముణ్ణి మరో శివలింగాన్ని ప్రతిష్ఠించమని ఆదేశించాడు. ఆ శివలింగం కాళేశ్వరలింగంగా ప్రసిద్ధి చెందుతుందని వరమిచ్చాడు. ఎవరైతే ముందుగా కాళేశ్వరుణ్ణి పూజించి ఆ తర్వాతే ముక్తీశ్వరుణ్ణి కొలిచిన వారికి ముక్తి కలుగుతుందని అభయమిచ్చాడని చెబుతారు. ఒకే పానవట్టంపై గోదావరి కోరిక మేరకు ఆవిర్భవించిన ముక్తీశ్వర స్వామి కాలుని అభీష్టం ప్రకారం ప్రత్యక్షమై కాలుని చేత స్వయంగా ప్రతిష్ఠితమైన కాళేశ్వర స్వామి నెలకొని నిత్య పూజాధికాల్ని అందుకుంటున్నారు. అందుకే ఈ క్షేత్రానికి మహాకాల క్షేత్రమని, ముక్తీశ్వర క్షేత్రమని, ప్రదోష నివారణ క్షేత్రమనే పేర్లు స్థిరమైనాయి. గర్భాలయంలోకి భక్తులు నేరుగా ప్రవేశించి స్వయంగా అభిషేకాది అర్చనల్ని నిర్వహించుకునే సంప్రదాయం ఈ క్షేత్రంలో అమలులో ఉంది. अद्भुत विग्रहामराधीश्वर अगणित गुणगण अमृत शिव सांब सदा शिव सांब सदा शिव सांब सदा शिव सांब शिव నా క్షేమానికి, నా కీర్తికి, నా కదలికలకి, నా భార్య, నా బిడ్డ, నా యోగక్షేమములకు అన్నిటికీ కారణమైన వాడు ఆ పరమేశ్వరుడు. ఆయన కన్నా నాకు ఉపకారం చేసిన వాడెవరు? ఆయన కన్నా నాకు దగ్గర వాడెవడు? ఈ జన్మలో ఈ జీవుడు ఈ శరీరంలో ఉన్నంతకాలం వాళ్లతో అనుబంధం, కానీ ఈ జీవుడికి ఎప్పటికీ అనుబంధం ఆయనతోడిది. ఆయనతోడిదా నాకు ఎక్కువ అనుబంధం, మిగిలిన వాళ్ళతోడిదా ఎక్కువ అనుబంధం? ఆ అనుబంధం నాకు ఎక్కువైనప్పుడు, ఆ ప్రేమ నాకున్నప్పుడు నేను ఆయనకి చెప్పకుండా ఏం చేయగలను? అది భక్తి. జీవితము నివేదన. అంతటా ఈశ్వరుడే. ఆయన కానిదేది ఉంది? నేను 4 మాటలు చెప్తే ఆ స్ఫురణ శక్తి ఈశ్వరుడు, వాగ్రూపంగా మాట్లాడగలిగిన శక్తి పరమేశ్వరుడు. నాకు ఎప్పుడూ ఆయనే జ్ఞాపకం వస్తుంటే నాకు ఆయన అర్చన చేయడానికి కూర్చున్నప్పుడు రోమాంచితమై నాకు ఎంత సంతోషంగా ఉంటుంది. ఆ అనుబంధము ఏర్పడాలి. ఆ ప్రేమ ఏర్పడితే ఈ విశ్వమంతా విశ్వనాథుణ్ణి దర్శించడానికి చిరునామా. మనం చూడండి, ఒక పెద్ద భవనాన్ని చూసామనుకోండి, ఎవరిదండి ఇల్లు అంటాం. అలా
ఇలా చూశాననుకోండి, ఇంత ముఖంలో అందరికీ ముక్కు పెట్టాలి, 2 కళ్ళు పెట్టాలి, కనుబొమలు పెట్టాలి, ముక్కు కన్నాలు పెట్టాలి, నోరు పెట్టాలి, 32 పళ్ళు పెట్టాలి, జుట్టు పెట్టాలి. కానీ ఏమి గొప్ప శిల్పి! ఇన్ని రకాల ఆకృతుల్ని నిర్మాణం చేశాడా ఆయన. ఒకనాడు నేను పుట్టక ముందు గీశాడు గీతలు ఈ చేతిలో. ఎన్ని మాటలు కడిగానో ఈ చేతులు. ఎప్పుడూ ఆ గీత కడగబడలేదు, చెరగబడలేదు. ఈ శరీరంతోనే ఆ గీత కూడా వెళ్ళిపోవాలి. ఏం పెట్టి గీశావయ్యా ఆ గీత? మహాశిల్పి, నిన్నొకసారి చూడాలనుంది. ఇన్ని చేసి కనపడకుండా దాక్కున్నవాడు దొంగ. అందుకని గులి తిరిగిన దొంగ గూ గూ గూ, వాడు గుడిలోనే దాగేనే గూ గూ గూ. పొంగిపోయాడు అన్నమయ్య. ఇడిగో ఇక్కడున్నాడు, నా చేతి గీతలు గీసినవాడు, నా ఊపిరి తీయించినవాడు, నేను తిన్నది జీర్ణం చేసినవాడు, నాకు బిడ్డల్నిచ్చినవాడు, నా చేత మాట్లాడించినవాడు వీడే. ఎంత పరవశ్యం అప్పుడు దేవాలయంలోకి వెళ్ళినప్పుడు. అది కలిగితే నీకు అనుబంధం. ఆ అనుబంధం నీకున్నప్పుడు ఆ స్మరణలకు అర్థం ఏమి ఉండదు. ఇంకా ఎందుకు ఆ స్మరణలంటే స్మరించకుండా ఉండలేక. పానీయంబులు త్రాగుచున్, కుడుచుచున్, భాషించుచున్, హాసలీలా నిద్రాదులు చేయుచున్, తిరుగుచున్, లక్షించుచున్, సంతత శ్రీనారాయణ పాద పద్మయుగళీ చింతామృతాస్వాద సంధానుండై మరచంచురారిస్తుడే తద్విశ్వమున్ భూవరా. నీళ్లు తాగుతుంటే పరమేశ్వరుడు గుర్తొచ్చాడు. ప్రహ్లాదుడికి ఎలా గుర్తొస్తాడు? ఎందుకు గుర్తొస్తాడు? అలా నాకు ఇప్పుడు జ్ఞాపకం రాడు కదండి. అంటే పరమేశ్వర, కడుపు ఇక్కడ పెట్టి నోరు ఇక్కడ పెడితే నా బతుకు ఏమైపోను? ఎన్ని నీళ్లు పోస్తే పైకెక్కాలి? ఎంత ఉపకారం చేసావు! కడుపు కిందెట్టి నోరు పైనెట్టావు. నువ్వు నీళ్లు పొయ్యగానే కిందకెళ్ళి ప్రాణాలు నిలబడుతున్నాయి. ఈశ్వరాయికు నమస్కారం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ఓ రాజా, జన్మించిన వారికి ఎవరికైనా ముసలితనం, మరణం కలగకుండా ఉండవు కదా? అవును కదా? ఏ విధంగానూ అవి మార్చటానికి, అడ్డగించటానికి కూడా వీలు కానివి. ధనము మొదలైన వాటితో వాటిని నివారించడం జరగదు. ముసలితనం రాకుండా ఉండని 10 లక్షలు ఇస్తానంటే ఎవరు చేస్తారు ఆ పని? 10 లక్షలు తీసుకొని ఈరోజు నుంచి ఈ మాత్ర మింగుతూ ఉండనే అంతే మింగించి వెళ్ళిపోతాడు. అంతే 10 లక్షలు కొట్టుకొని పోతాడు. అంతేగాని ముసలితనం ఇంకా తొందరగా వచ్చేస్తుందేమో అంతే. కానీ జ్ఞానంతో పునర్జన్మను నివారించవచ్చు. నోడి చూసారా ఎంత బాగుందో? జ్ఞానంతో నివారించవచ్చు. ఇక జరామృత్యువులు నివారించబడతాయి అని వేరుగా చెప్పవలసిన పని లేదు. జ్ఞానంతో. నేను అదే జ్ఞానం చాలా ముఖ్యమన్నాను కదా. రాత్రి పగలు ఎవరూ ఆపలేరు. ఎవరైనా ఆపుతారా? ఈ రాత్రి ఇట్లే ఉండిపోని సాధ్యం లేదు. ఇలాగే జరా మరణ చక్రం కూడా నడుస్తూనే ఉంటుంది. అశాశ్వతమైన ప్రాణి, మరణధర్మం గల మానవుడు చాలా కాలం తర్వాత మోక్ష మార్గాన్ని ఆచరిస్తాడు. కాలం సమస్త ప్రాణులను విచ్ఛిన్నం చేస్తుంది. జలప్రవాహం ఏ వస్తువునైనా ముందుకు నెడుతూనే ఉంటుంది కదా. అలాగే కాలం కూడా నిరంతరము ప్రాణులను తన వేగంతో ప్రవహించేలాగా చేస్తూ ఉంటుంది. ఈ కాల నావలేని సముద్రంలాగా తరంగాలతో కూడి ఉంటుంది. దానిలో జరామరణాలు పెద్ద పెద్ద మొసళ్ళు తిష్టవేసి ఉన్నాయి. ఆ కాలసాగరంలో కొట్టుకుపోతూ మునుగుతూ ఉండే జీవుణ్ణి ఎవరూ కాపాడలేరు. ఈ లోకంలో ఈ జీవుడికి తనవారంటూ ఎవరు లేరు. అలాగే ఆ జీవుడు కూడా ఎవరికి ఏమీ కాడు. భార్యపుత్రాదులైనటువంటి ఇతర బంధువులందరూ కూడా మార్గమధ్యంలో కలిసి విడిపోతూ ఉంటారు కదా. ఈ లోకంలో పూర్వం ఎవరితో కలిసి చిరకాలం ఉండలేరు. ఎవరైనా ఉన్నారా? ఎవరు? 10,000 సంవత్సరాలు ఉండినప్పటికి కూడా 11,000 సంవత్సరాలు వెళ్ళిపోవాల్సిందే, వాళ్ళు ఉండరు. ఆకాశంలో ఉరుముతున్నటువంటి మేఘాలను గాలి వేగంగా వీచి చిన్న భిన్నం చేసినట్లుగా కాలం ఈ లోకంలో జన్మించే ప్రాణులను అవి ఏడ్చి మొత్తుకుంటున్నా నాశనం చేసే మహా అగ్నిలోకి నెట్టివేస్తుంది. ముసలితనం, మరణం అనేవి ఎంతటి బలవంతులైనా బలహీనులనైనా చిన్నదైనా పెద్దదైనా పెద్ద పులిలాగా మృంగేస్తుంది. ఈ విధంగా సమస్త ప్రాణులు నశిస్తూ ఉంటాయి. అలాంటప్పుడు నిత్య స్వరూపుడైన జీవాత్మ ఆ ప్రాణులకు జన్మించినప్పుడు ఎందుకు సంతోషించాలి? మరణించినప్పుడు ఎందుకు దుఃఖించాలి?
కుతోకమాగతః కోస్మి కుతోకమాగతః కోస్మి క్వగమిష్యామి కస్య వా క్వగమిష్యామి కస్య వా తస్మిన్ స్థితః క్వ భవిత కస్మిన్ స్థితః క్వ భవిత కస్మాత్కి మనో శోచసి కస్మాత్కి మను శోచసి. నేనెవడిని, ఎక్కడి నుండి వచ్చాను, ఎక్కడికి పోతాను, ఎవరితో అయినా నాకు గల సంబంధం ఏమిటి, నేనే ప్రదేశంలో ఉన్నాను, ఎక్కడ మళ్ళీ పుడతాను అనే ప్రశ్నలన్నిటికీ మనకు సరైన సమాధానం తెలుసా? ఇవన్నీ కనుక బాగా ఆలోచిస్తే ఇక దుఃఖించడం ఎందుకు, దుఃఖించడమే అనవసరం అని తెలుస్తుంది. మంచి పనులు చెడ్డ పనులు చేసేవాడు కాకుండా ఇతరుడు ఆ కర్మల ఫలంగా లభించే స్వర్గ నరకాలను చూశాడా, అనుభవించాడా? ఎవడున్నాడు? ఎవడూ లేడు. కనుక శాస్త్రం చెప్పిన ఆజ్ఞలను పాటిస్తూ వాటిని అతిక్రమించకుండా ప్రజలందరూ దానము, యజ్ఞము మొదలైన సత్కర్మలను చేస్తూ ఉండవలసిందే అన్నాడు పంచశిఖ మహర్షి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 320వ అధ్యాయం. ధర్మరాజు భీష్ముడిని ఇలా అడిగాడు, ఓ పితామహ, గృహస్థాశ్రమాన్ని విడిచిపెట్టకుండా బుద్ధికి లయస్థానమైన మోక్షాన్ని ఎవడైనా పొందాడా? పొందితే అతడి గురించి చెప్పు. ఈ కనిపించే స్థూల శరీరాన్ని సూక్ష్మ శరీరం ఎలా విడిచిపెడుతుంది? సూక్ష్మ శరీరాన్ని ఆత్మ ఎలా వదిలిపెడుతుంది? అంటే జీవుడు స్థూల సూక్ష్మ శరీరాభిమానాలు ఎలా విడిచిపెడతాడు? ఆ త్యాగ స్వరూపాన్ని, మోక్ష స్వరూపాన్ని నాకు చెప్పు అని అడిగాడు. భీష్ముడు ఇలా చెప్పాడు, ఓ ధర్మరాజా, ఈ విషయం గురించి జనక సులుభుల సంవాదం చెబుతాను. ఈ జనక సులుభుల సంవాదం, వారి సంవాదాన్ని చెప్తాను విను అని చెప్తూ, పూర్వం జనక వంశంలో ధర్మధ్వజుడు అనేటువంటి జనకుడు ఉండేవాడు. ఆయన సన్యాస జ్ఞానాన్ని చక్కగా పొందాడు. ఆయన వేదంలో, శాస్త్రంలో, దండనీతి అనేటువంటి తన రాజనీతి శాస్త్రంలో బాగా కృషి చేశాడు. ఇంద్రియాలను అదుపులో ఉంచుకొని ఆ భూమిని పాలించాడు. వేదవేత్తలైన సాధు ప్రవర్తనను గమనించారు. ఆయనలాగానే తాము కూడా మంచి ఉత్తములు కావాలి అని కోరుకున్నారు. ఆ కాలంలోనే సులభ అనే ఒక సన్యాసిని యోగ ధర్మాన్ని ఆచరించి సిద్ధిని పొందింది. సంతోషంగా ఒంటరిగా భూలోకంలో సంచరిస్తోంది. అప్పుడు తాను తిరుగుతున్నటువంటి అన్ని ప్రదేశాల్లోనూ సన్యాసులు మోక్షం గురించి మాట్లాడుకుంటూ జనక మహారాజును గొప్పగా పొగడటాన్ని వింది. వారు చెబుతున్న అత్యంత సూక్ష్మమైనటువంటి ఆత్మతత్వం ఆయనకు తెలుసా? ఇది నిజమా అసత్యమా అనే సందేహం సులభకు కలిగింది. ఆ జనకరాజును ఎలాగైనా సరే చూడాలి అనే కోరిక ఆ సులభకు కలిగింది. ఆమె కలిగింది. తన యోగశక్తితో తనకున్న శరీరాన్ని విడిచిపెట్టింది. వెంటనే అందమైన ఇంకొక రూపాన్ని ధరించింది. ఆమె శరీరంలోని అన్ని అవయవాలు చక్కని సౌందర్యంతో ఉన్నాయి. ఆమె చక్కని కనుబొమ్మలు, పద్మపత్రాల వంటి కన్నులు కలిగి ఉంది. ఆమె విదేహ రాజధానిలోకి ప్రవేశించింది. ఆ మిథిలా నగరమంతా జనంతో నిండిపోయింది. ఆమె జనకరాజును చూసింది. ఆ అందగత్తెను చూసి జనకుడు ఆశ్చర్యపోయాడు. ఈమె ఎవరు? ఈమె ఎవరి బంధువు? ఎక్కడి నుంచి వచ్చింది? ఎందుకు వచ్చింది అని మనసులో అనుకుంటూ ఆమెకు స్వాగతం చెప్పాడు. ఒక్క చక్కని ఆసనమిచ్చి కూర్చోమన్నాడు. తర్వాత పూజ చేసి మంచి భోజనం పెట్టి సంతోషపెట్టాడు. తర్వాత సులభ కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంది. అప్పుడు సకల విషయాలు తెలిసిన విద్వాంసులు, మంత్రులు అందరూ కూడా అక్కడ ఉన్నారు. జనకుడు వారి మధ్యలో కూర్చొని ఉన్నాడు. జనకుడిని చూసి ఈ రాజు అసలు ఈ రాజధర్మాల నుంచి ముక్తుడయ్యాడా? ఇతడు జీవన్ముక్తుడేనా అని ఆమెకు సందేహం కలిగింది. ఆమెకు యోగశక్తులు బాగా తెలుసు. అందుచేత ఆమె వెంటనే తన సూక్ష్మ బుద్ధితో రాజు బుద్ధిలో ప్రవేశించింది. ఆమె తన నేత్రకిరణాలతో రాజు నేత్రకిరణాలను బంధించేసింది. యోగ బలంతో ఆయన చిత్రాన్ని నియంత్రించి తనకు వశం చేసుకుంది. ఇక ప్రశ్నలు అడగటానికి సిద్ధమైంది. జనకుడికి ఆమె యోగిని అని తెలిసిపోయింది. ఆమె ఏం చేస్తుందో, ఆమె మనస్సులోని అభిప్రాయం ఏమిటో తెలిసింది. ఆమె చేసిన పనిని ఆదరించాడు. చిన్న నవ్వుతో తన భావంతో ఆమె భావాన్ని గ్రహించాడు. జనక మహారాజుకు ఛత్ర చామరాలు మొదలైన రాజచిహ్నం లేవు. అలాగే
త్రిదండం మొదలైన సన్యాస చిహ్నలు సులభకు లేవు. ఇక ఒకే శరీరంలో ఉండి వారు చేసిన సంవాదాన్ని చెబుతున్నాను విను. ఒక శరీరంలోనే ఇద్దరు మాట్లాడుతున్నారు. జనకుడు ఇలా అడిగాడు, అంటే ప్రశ్నించుకోవటం తర్వాత సమాధానం చెప్పాను. జనకుడు ఇలా అడిగాడు, ఓ భగవతి, ఈ సన్యాస దీక్ష ఎలా పొందావు? నువ్వెవరు? ఎక్కడికి వెళుతున్నావు? ఎక్కడి నుండి వచ్చావు? నేను ఇప్పుడు ఛత్రము మొదలైనటువంటి రాజచిహ్నాలన్నిటినీ వదిలేశాను కనుక నా అసలు స్థితిని గ్రహించు. నువ్వు నాకు పూజ్యగా కనిపిస్తున్నావు కనుక నేను నిన్ను గౌరవించాలని అనుకుంటున్నాను. పూర్వం నేను మోక్ష విషయ జ్ఞానాన్ని పొందిన ఒక మహానుభావుడి గురించి చెబుతాను విను. ఆయనలాగా దానిని చెప్పగలవారు ఎవరూ లేరు. ఆయన పరాశర గోత్రంలో పుట్టారు. సన్యాస ధర్మాన్ని పాటించారు. వృద్ధుడు, మహాత్ముడు. ఆయన పేరు పంచశిఖుడు. ఆయనే నాకు గురువు. నేను వారికి ప్రియమైన శిష్యుణ్ణి. సాంఖ్యాజ్ఞానం, యోగ విద్య, రాజనీతి అనేటువంటి 3 విధాలైన దారిలో వెళ్ళవలసిన విధానాన్ని నాకు నా గురుదేవులు ఉపదేశించారు. ఈ విషయాలలో నాకు ఉన్న సందేహాలన్నీ తొలగిపోయాయి. పూర్వం ఒకనాడు మా గురుదేవులు శాస్త్రం చెప్పినట్లుగా ఆచరిస్తూ లోక సంచారం చేస్తూ మా రాజ్యానికి వచ్చారు. 4 నెలలు నా ఇంట్లోనే ఉండి నా ఆతిథ్యం స్వీకరించారు. ఎంతో సుఖంగా ఉన్నారు. వారు సాంఖ్యశాస్త్రంలో గొప్ప విద్వాంసులు. వారికి అన్ని సిద్ధాంతాలు ఉన్నట్లుగా తెలుసు. అలాంటి మా గురువుగారు, అలాంటి ఆయన వద్ద నేను త్రివిధ మోక్ష ధర్మాలను శ్రవణం చేశాను. అప్పుడు వారు నాతో రాజ్యత్యాగం చేయమని చెప్పలేదు. నేను వారి ఉపదేశ ప్రకారం విషయాసక్తి లేకుండా ముక్తి విషయాలైనటువంటి 3 విధాలైన మోక్ష మార్గాలను ఆచరిస్తూ ఉన్నాను. ఏకాకినైన పరమపదంలో ఉన్నాను. వైరాగ్యం పునరేతస్య, వైరాగ్యం పునరేతస్య, మోక్షస్య పరమో విధిః, మోక్షస్య పరమో విధిః. జ్ఞానాదేవ చ వైరాగ్యం, జ్ఞానాదేవ చ వైరాగ్యం, జాయతే యేన ముచ్యతే, జాయతే యేన ముచ్యతే. ఈ మోక్షానికి వైరాగ్యం అనేది పరమావశ్యకం, ప్రధాన సాధనం. ఆ వైరాగ్య జ్ఞానం వల్లనే సిద్ధిస్తుంది. దానివల్లనే వ్యక్తి ముక్తుడవుతాడు. మానవుడు జ్ఞానంతోనే ముక్తిని పొందటానికి ప్రయత్నిస్తాడు. దానివల్ల గొప్పదైన ఆత్మజ్ఞానం కలుగుతుంది. అదే సుఖ దుఃఖాలతో కూడిన ద్వంద్వాల నుండి విముక్తి కలిగిస్తుంది. దానివల్ల కలిగిన సిద్ధి మృత్యువును కూడా అతిక్రమిస్తుంది. నాకు జ్ఞానం తొలగింది. నేను లోకానికి సంబంధించిన అన్నిటినీ విడిచిపెట్టాను. కనుకనే గృహస్థ ధర్మంలో ఉంటూనే బుద్ధితో ద్వంద్వాతీత స్థితిని పొందాను. చక్కగా దున్నటం వల్ల మట్టి బాగా మెత్తబడుతుంది. అటువంటి పొలంలో కావలసినంత నీరును పోసి మట్టిని తడిపి నాటిన బీజాల వల్ల మొలకలు వస్తాయి. అలాగే మానవుడు చేసిన మంచి చెడు పనులే పునర్జన్మను కలిగిస్తాయి. మూగుడులో, భాండీలో కానీ దేనిలో అయినా కానీ కనుక గింజ వేగితే అది బీజహీనమవుతుంది కదా. అప్పుడు అది తగిన మంచి పొలంలో పడినా మొలకెత్తదు కదా. అలాగే మా గురువులైనటువంటి పంచశిఖుల వారు నాకు జ్ఞానాన్ని అనుగ్రహించారు. నా బుద్ధికి అనర్థంలో, శత్రువులను వధించడం మొదలైన వాటిని చేయటంలో ఆసక్తి లేదు. భోగవస్తు సంపాదనలో అయినా ఆసక్తి లేదు. భార్యాపుత్రాదుల అనురాగం ఉండదు. శత్రువుల యందు కోపము కలగదు. అలా రాగద్వేషాలకు నా బుద్ధి వశం కాదు. నా కుడి చేతికి మంచి గంధం పూసినవాడు, నా ఎడమ చేతిని కత్తితో నరికినవాడు ఇద్దరూ నాకు సమానులే. కోరికలన్నీ తీరిపోవటం వల్లనే నేనెప్పుడూ సుఖంగా ఉన్నాను. నాకు మట్టి ముద్ద, బంగారపు ముద్ద రెండూ ఒకటే. నేను ఎలాంటి ఆసక్తి లేకుండా రాజపదవిలో ఉన్నాను. అందువల్ల నేను ఇతర సన్యాసుల కన్నా విశిష్టుడిగా ఉన్నాను. అలౌకిక జ్ఞానం, అలౌకిక సన్యాసం, అలౌకికంగా కర్మను చేయటం అంటే నిష్కామ కర్మలను ఆచరించటం అనే 3 రకాల నిష్టలనే మోక్షం తెలిసిన వారు మోక్షోపాయాలుగా చెప్పారు. సూక్ష్మదర్శులైన యతులతో ఒక వర్గం వారు జ్ఞాననిష్టయే మోక్ష సాధనం అని చెప్పారు ఒక వర్గం వారు. ఇంకొక వర్గం వారు కర్మనిష్టయే మోక్ష సాధనం అని చెప్పారు. కానీ నా గురువైనటువంటి పంచశిఖుడు మాత్రం
కేవలం జ్ఞానం, కేవలం కర్మ అనేటువంటి 2 మార్గాలను వదిలి 3వ మార్గాన్ని చెప్పాడు. అదేమిటంటే యమ నియమ కామద్వేష పరిగ్రహ మాన దంభ స్నేహాల వల్ల కలిగే లాభ నష్టాలలో సన్యాసులు కానీ సంసారులు కానీ సమానంగానే ఉంటారు. అంటే యమ నియమాలను సాధిస్తే గృహస్థులు కూడా మోక్షాన్ని పొందుతారు. కామద్వేషాదులు కలిగితే సన్యాసులు కూడా ముక్తికి దూరం అవుతారు అని చెప్పాడు. సన్యాసులు త్రిదండ ధారణ చేస్తారు. సంసారులు ఛత్రచామరాలు మొదలైనవి ధరిస్తారు. త్రిదండ ధారణ వల్లనే ఎవరికైనా జ్ఞానం మోక్షం కలిగితే ఛత్రము మొదలైనవి ధరించే సంసారులకు జ్ఞానంతో మోక్షం ఎందుకు కలగదు? కలుగుతుంది కదా. పరిగ్రహణమే ప్రతిబంధకం అవుతుంది కదా. ఒకరు త్రిదండాన్ని పట్టుకుంటే ఇంకొకరు ఛత్రాన్ని పట్టుకుంటారు. 2 పరిగ్రహణాలే అవుతాయి కదా. తమ కోరికలు సిద్ధించటానికే ఎవరెవరికి ఏ సాధనాల వల్ల ప్రయోజనం కలుగుతుందో వారందరూ తమ పని నెరవేరాలని ఆయా వస్తువులను ఆశ్రయిస్తారు. గృహస్థాశ్రమాన్ని ద్వేషించి దాన్ని విడిచిపెట్టి ఇంకొక ఆశ్రమాన్ని ఆశ్రయించేవారు కూడా ఒకదాన్ని విడిచి మరొక దానిని గ్రహిస్తారు. కాబట్టి వారికి సంఘం అనే దోషం ఉంటుంది. వారు ఆ సంఘ దోషం నుండి విముక్తులు కాలేరు. ఒకరిని శిక్షించటం, ఇంకొకరిని అనుగ్రహించటం అనే వాటినే ప్రభుత్వం అంటారు. ఇది రాజులో ఉన్నట్లే సన్యాసులోనూ ఉంటుంది. అప్పుడు సన్యాసులే మాత్రమే ఎలా మోక్షాన్ని పొందుతారు? ఉత్తమమైన మనుష్య శరీరంలో ఉన్న జీవుడు అధికారం కలిగి ఉన్నా కూడా కేవలం జ్ఞానబలంతో మాత్రమే ఈ లోకంలో సమస్త పాపాల నుండి విముక్తుడవుతాడు. కాషాయ వస్త్రాలను ధరించడం, శిరోముండనం చేయించుకోవడం, త్రిదండం కమండలవు ధరించడం మొదలైనవన్నీ గొప్పదైన సన్యాసాన్ని సూచించే చిహ్నాలు మాత్రమే అయి ఉన్నాయి. వీటి వల్ల మోక్షం సిద్ధించదు. ఈ చిహ్నాలు అన్నీ ఉన్నా జ్ఞానం ఒక్కటే దుఃఖాన్ని తొలగిస్తుంది. కాబట్టి ఈ బాహ్య చిహ్నాలు ఎన్ని ధరించినా వ్యర్థమే. సన్యాసాన్ని గ్రహిస్తే సాంసారిక దుఃఖాలు అన్నీ నశిస్తాయి అనే భావంతో సన్యాసాన్ని స్వీకరిస్తే బాగుంటుంది అనుకుంటే అదే భావాన్ని గృహస్థాశ్రమానికి సంబంధించిన ఛత్రము మొదలైనవి ధరించటం వల్ల కలుగుతుంది అని ఎందుకు అనుకోకూడదు? దారిద్ర్యంలో మోక్షం లేదు, సంపదలో సంసారం ఉండదు. అంటే అవసరమైన వస్తు సంపాదనలో బంధనం లేదు. కనుక దారిద్ర్యంలో ఉన్నా సంపదలో ఉన్నా కూడా జీవుడు జ్ఞానంతోనే విముక్తుడవుతాడు. కాబట్టి ధర్మార్థ కామాలు రాజపదవి అనేటి బంధనాల్లో ఉన్న నేను బంధనరహితుడని జీవనముక్తుడిని అని తెలుసుకో. ఐశ్వర్యమైనటువంటి పాశాన్ని, భార్యాపుత్రాదుల యందు ఉండే బంధాన్ని నేను మోక్షం అనే రాతి మీద ఉంచి త్యాగం అనే పదునైన కత్తితో ఖండించి వేశాను. ఓ సన్యాసిని, నేను ఇలా జీవన్ముక్తుడిని అయ్యాను. నీ యోగ ప్రభావాన్ని చూసి నాకు నీ మీద ఆధారం కలిగింది. అయినా నీ ఈ రూప సౌందర్యాలు చూసేసరికి ఇవి యోగ సాధనకు తగినవి కావు అనిపించింది. యోగ సాధన చేసేవారు ఇలా ఉండరు. కనుక నా సందేహాన్ని విను. ఈ సుకుమార్యం, సౌందర్యం, చక్కని శరీరం, యవ్వనం మొదలైన వీటన్నిటితో పాటు నీకు యోగం, నియమాలున్నాయి అని అంటే మాత్రం నాకెంతో సందేహంగా ఉంది, ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే సన్యాస చిహ్నాలకు తగినట్లుగాని చేష్టలు కనిపించడం లేదు. నువ్వు ఇతడు ముక్తుడు అవునా కాదా అని నన్ను పరీక్షించాలని నా శరీరాన్ని లొంగ తీసుకున్నావు. నీ యోగశక్తితో నా శరీరం మీద బలవంతంగా అధికారాన్ని హస్తగతం చేసుకున్నావు. యోగి కామాసక్తుడైతే అతడు త్రిదండాన్ని ధరించడం అనర్హము కదా, ఏ ప్రయోజనము కలగదు. అలాగే నువ్వు ప్రవర్తిస్తున్నావని అనిపిస్తుంది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.